ఆపై వ్యతిరేకత కోట దాటని జగన్పై అభిమానం జనం బాధలు తెలుసుకునే ప్రయత్నం మాది ఓట్లను కొని కమర్షియల్ రాజకీయం అయింది కార్పొరేట్ రాజకీయంతో వ్యవస్థల ధ్వంసం సీఎంపై వైసీపీ ప్రజాప్రతినిధుల ఆగ్రహం అంటూ మరి చంద్రబాబు నాయుడు చేసేది రాబిన్ శర్మ కార్పొరేట్ కాకుండా అదేమన్నా గల్లీ సంస్థ కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తే అది శృంగారం జగన్ చేస్తే విచారం అని రాసుకొస్తారు కాబట్టి అది నడుస్తుంది ఇందులో మళ్ళీ బడుగులే బలి అన్నటువంటి వార్తను ఇందాక సాక్షిలో చూసాం కదా ఎంతమందికి మార్చారు అన్నట్టు ఓసీలను తీసి బీసీఐలకి మైనార్టీలకి ఇస్తే అక్కడ ఇది అది కాకుండా ఈ కోణంలో రాసుకొస్తారు ఇది కామన్గా ఉండేది లేకపోతే రా కదలిరా టీడీపీ రణనినాదం ఆ పేరుతోనే 12 రోజులు 22 చోట్ల సభల నిర్వహణకు నేతల పోటీ సభల లోగోలో జనసేనకు చోటు వైసీపీ నేతలు వచ్చేస్తామంటున్నారు అచ్చెన్న రా కదలిరా అన్న పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించింది పార్టీని స్థాపించే సమయంలో దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానికి మంత్రముగ్ధులయ్యారు టీడీపీ హక్కును చేర్చుకున్నారు ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆ నినాదాన్ని పేరుగా మార్చుకుని ఎన్నికల రణరంగంలోకి దిగాలని టీడీపీ నిర్ణయించింది రా కదలిరా పేరుతో ఈ నెలలో 12 రోజుల్లో మొత్తం 22 సభలు నిర్వహించాలని ఆ పార్టీ తలపెట్టింది 22 లోక్సభ స్థానాల పరిధిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సభను నిర్వహించబోతున్నారు మిగిలిన 3 లోక్సభ స్థానాల పరిధిలో ఎక్కడ నిర్వహించే త్వరలో నిర్ణయించున్నారు రా కదలిరా సభలపై మంగళవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ రా కదలిరా సభలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు తొలి సభ ఈ నెల 5న ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలో కనిగిరిలో జరగబోతుంది ఈ నెల 18న పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతిని గుడివాడలో ఘనంగా నిర్వహించనున్నాం ఈ 2 రోజులు మినహా మిగిలిన రోజుల్లో రోజుకి 2 చొప్పున సభలు జరగబోతున్నాయి అన్నటువంటి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్